ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 5వ అధ్యాయము. ఒక విభీషణుడు మాత్రము 4 దంతాలు ఉన్న ఏనుగు మీద కూర్చుని ఉన్నాడు. నలుగురు మంత్రుల చేత సేవించబడుతున్నాడు. ఎక్కడ్నించో ఒక మహావానరము వచ్చి లంకాపట్టణంలోని ఇళ్లన్నిటినీ అగ్నికి బలి చేసింది. ఎక్కడ చూసినా ఓ తల్లి, ఓ అక్క, ఓ తండ్రి అనే కేకలు వినపడ్డాయి. లంకంతా బూడిదైపోయింది. నేను అలాంటి కలను చూశాను. ఈ సీతమ్మకు సమీప భవిష్యత్తులో గొప్ప శుభం జరగనుంది. నిష్కారణంగా సీతమ్మ ఎడమ కన్ను అదురుతుంది, ఎడమ భుజం అదురుతుంది, ఎడమ తొడ అదురుతుంది. కట్టుకున్న పట్టుపుట్టము తనంతట తానే కొంచెం కిందికి జారింది. ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చొని కూస్తుంది. పక్షి కూస్తుండగా చెట్టు కింద కూర్చున్న స్త్రీ తొందరలోనే భర్త సమాగమాన్ని పొందుతుంది. సీతమ్మ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది, కానీ ప్రస్ఫుటంగా శుభశకునాలు కనపడుతున్నాయి. ఈమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మీరు బ్రతకాలి అనుకుంటే, ఇన్నాళ్ళు చేసిన దోషాలు పోవాలంటే, మీ మీదకు రామబాణాలు పడకుండా ఉండాలంటే ఒక్కసారి వచ్చి ఆ తల్లి ముందు ప్రణిపాతం చెయ్యండి. ఆమె మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది అని త్రిజట చెప్పింది. ఆ త్రిజట కల విన్న రాక్షసులు శాంతించారు. అప్పుడు సీతమ్మ, నన్ను 10 నెలల నుంచి ఇంత బాధ పెట్టారు. నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఈ లంక అంతా ఏడుస్తుంది. ప్రతి ఇంట ఏడుపులు వినపడతాయి అని ఈ లంకను పాలిస్తున్న రావణుడికి ఇక్కడున్న వాళ్ళకి ధర్మమందు పూనిక లేదు. అందుకే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈ 2 నెలలు గడువు తర్వాత రావణుడి చేతిలో మరణించటం కన్నా ఇప్పుడే మరణించటం ఉత్తమం అనుకొని కాలమే మృగస్వరూపంలో వచ్చి నన్ను మోహపెట్టింది. నేను అల్పభాగ్యం ఉన్నదాన్ని. అందుకే ఆ మృగాన్ని చూసి మోహపడి రాముడిని వదిలేశాను. రాముడు పక్కన ఉంటే అన్నీ ఉండేవి. రాముడిని వదిలేశాను, అన్నీ పోయాయి. రాముడి తర్వాత పుట్టిన వాడిని వదిలాను. లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు దూరమయ్యాడు. రావణుడు నన్ను 10 నెలల నుంచి ఐశ్వర్యాన్ని చూపిస్తూ నన్ను లోబబెట్టాలని చూస్తున్నాడు. కానీ నేను లొంగలేదు. నా భర్తే నాకు దైవమని నమ్మాను. భూమి మీద పడుకున్నాను, ఉపవాసాలు చేశాను, ధర్మాన్ని పాటించాను. ఇన్ని చేస్తే నాకు రామానుగ్రహం కలుగుతుంది అనుకున్నాను. కానీ నువ్వు రాలేదు, నన్ను కరుణించలేదు. నా పాతివ్రత్యం విఫలమైంది. కృతజ్ఞుడైన వ్యక్తికి ఉపకారం చేస్తే ఆ ఉపకారము ఎలా మరువబడుతుందో అలా నేను చేసిన ఉపాసన, నేను పాటించిన పాతివ్రత్యం అన్నీ కూడా నిష్ప్రయోజనం అయ్యాయి. ఇక్కడ పొడుచుకొని చనిపోదామంటే కత్తిచ్చే వాళ్ళు లేరు, విషం తాగి చనిపోదామంటే విషం ఇచ్చేవాళ్ళు లేరు అనుకొని తన కేశపాశాలను చెట్టుకొమ్మకు తాడులా బిగించి ఉరివేసుకొని చనిపోవాలి అనుకుంది. సీతమ్మ తన జుట్టును సింసపావృక్షం యొక్క కొమ్మకు గట్టిగా బిగించి చనిపోదామని సిద్ధపడుతున్న తరుణంలో ఆమెకు శుభశకునాలు కనపడ్డాయి. సరోవరంలో నీటి పైభాగమందు అరవిరిసిన తెల్ల పద్మానికి నీటి లోపలికి కాడ ఉంటుంది. ఆ నీటిలో ఉండిపోయిన కాడ పక్కకు ఒక చేప వచ్చి నిలబడింది. ఆ చేప అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు తన తోకను కదిపి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ తోక వెళ్ళి పద్మం యొక్క కాడకు తగలటం వల్ల కాడతో పాటు ఉన్న పువ్వు కూడా కదిలింది. ఆ పువ్వు ఎలా కదిలిందో సీతమ్మ కన్ను కూడా ఆ సమయంలో అలా అందంగా అటు ఇటు కదిలింది.